ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాగుతూ గాలికి తిరిగే వీడికి రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? రామలక్ష్మి చాలా మంచిది, ఆ రఘురామ్ గారు అమ్మాయి. అలాంటి అమ్మాయి వీడికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? వీడు ఆ అమ్మాయిని ఏదో మాయ చేశాడు, లేదంటే తన ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఇది మరీ బాగుందిరా. వాడికి కాబోయే భార్య వాడికి ఐ లవ్ యూ చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది? కాబోయే భార్య? అవునరా, చాలా రోజుల క్రితమే ఆ సంబంధం ఖాయమైంది. కొత్తగా అడుగుతావేంట్రా? ఆ రోజు ఇంటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని చూపించాను కదా. నేను నా వుడ్బీని కలవడానికి వచ్చాను. ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నావురా. అసలు నీ వుడ్ బి ఎక్కడ? అదిగో. రామలక్ష్మితో వీడికి పెళ్లి ఖాయమైందా? నేను తను అనుకోలేదే. రేయ్, నీకన్నీ తెలుసు కదరా. తెలిసే రామలక్ష్మి వెంట పడుతున్నావు. ఈరోజు ఏమీ తెలియనట్టు మా ముందు నాటకాలు ఆడుతున్నావు. అమ్మా, వీడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు కదూ. అర్ధరాత్రి వెళ్ళి ఆ ఇంటి ముందు రామలక్ష్మి కోసం తచ్చాడుతుంటే పట్టుకొని ఇరగదీశారు. చివరికి నేనే వీడిని విడిపించుకొని తీసుకురావాల్సి వచ్చింది. తమ్ముడికి కాబోయే భార్య అని తెలిసి ఆ అమ్మాయి చుట్టూ నువ్వు తిరగడం ఏంట్రా? తప్పు కాదు. నిజంగా రామలక్ష్మికి వీడికి సంబంధం ఖాయమైందని నాకు తెలీదు. తెలుసుంటే కన్నెత్తి కూడా చూసుండేవాడిని కాదు. నాన్న, నువ్వైనా నాకు చెప్పచ్చు కదా. కనీసం నా గురించైనా వాళ్ళకి చెప్పారా? లేదురా, ఆయన గురించి నీకు తెలుసు కదా. అలాంటి మంచి సంబంధం కుదిరినప్పుడు నాకు ముందే పెళ్ళయింది, మరో భార్య ఉంది, తనకు పుట్టిన నువ్వున్నావని తెలిస్తే ఎక్కడ ఈ సంబంధం చెడిపోతుందో అని ఆయనకి ఈ విషయం చెప్పలేదు. ఎంతైనా వాడు నీ తమ్ముడురా. తీరా పెళ్లి చేసుకునేదాకా వచ్చాక ఇప్పుడు నీ గురించి తెలిసిందంటే రఘురామ్ గారు ఈ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మేమే కాదు, నువ్వు కూడా ఎక్కడ ఎవరికీ చెప్పొద్దు. ఒక మంచి సంబంధం కుదిరింది. రఘురామ్ గారు లాంటి మంచి మనిషికి మన ప్రశాంత్ అల్లుడు కాబోతున్నాడు. నీ గురించి చెప్పి దయచేసి వీడి జీవితం నాశనం చేయకు. నీకు దండం పెడతాను. తండ్రిగా నిన్నెప్పుడూ ఏ సహాయం అడగలేదు. ఈ ఒక్క సహాయం మాత్రం చేయరా. ఇప్పటిదాకా నాకు తెలీదు అన్నావు కదా. ఇప్పుడు తెలిసిందిగా, రామలక్ష్మి నాకు కాబోయే భార్య. ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళకు. పదమ్మా. మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని నువ్వు ఆనందంగా ఉండు. ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పాను అని మీకు బాధగా లేదా సార్? ఎందుకు బాధ? కాబోయే భర్తే కదా, అదేమీ తప్పు కాదు. పెళ్లి సంబంధం కుదిరాక నువ్వు ఇలా రావడం, మనం ఇలా మాట్లాడుకోవడం, ఇది తప్పు. అందుకే
వెళ్ళిపోమంటున్నాను. మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? నిజం మాట్లాడితే కష్టంగా కఠినంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. గతంలో మన మధ్య ఏం జరిగిందనేది మర్చిపోయి హాయిగా నీ బతుకు నువ్వు బతుకు. మీ ప్రేమను నేను కాదన్నాను అని, మా బాబాయ్ మిమ్మల్ని బెదిరించాడు అని, ప్రశాంత్కి నేను ఐ లవ్ యూ అని చెప్పానని, మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారని, దీంట్లో ఏదో ఒక కారణం చూపించి మీరు నా ప్రేమని కాదనొచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం ఖాయం చేసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను సార్. మీతోనే కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. అప్పుడు నా ఆశని మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి సార్, మా బాబాయ్కి భయపడో, మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనో నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన మనిషిని పెళ్లి చేసుకోవచ్చు. అతను కట్టిన తాళి నా మెడలో ఉండొచ్చు. కానీ నేను మొదట ఇష్టపడింది మిమ్మల్నే. ప్రాణంగా ప్రేమించింది కూడా మిమ్మల్నే. అందుకే మీరు మీ జ్ఞాపకాలు మాత్రం నేను చనిపోయేంత వరకు నా మనసులో అలాగే ఉంటాయి. నా జీవితంలోకి మా వాళ్ళు తీసుకొచ్చే మనిషి మీద ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ మీ మీద ఉన్న ఇష్టం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది సార్. మనిషిని బెదిరించగలరు, కానీ నా మనసుని ఎవరూ బెదిరించలేరు కదా సార్. అందుకే దానికి ఇష్టమైన మిమ్మల్ని జీవితం మొత్తం మోస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగని విషయం సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.